పాలల్లో జరుగుతున్న కల్తీల గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో చివరిదాకా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్. ఈ వీడియోలో అయితే పాలకు సంబంధించిన వీడియో అండి. కల్తీలు ఎలా జరుగుతున్నాయో పాలల్లో దాని గురించి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది, అవగాహన అనేది చెబుతున్నాను అనమాట. వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఫాలో అవ్వండి. నేటి సమాజంలో జరుగుతున్న రోజుల్లో ప్రకారం పాలు చాలా వివిధ రకాలుగా కల్తీ అనేది జరుగుతుందండి. పాలు చాలా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల కాంచి పెద్దోళ్ళ కాంచి ప్రతి ఒక్కరు, పెద్దోళ్ళ దాకా కూడా పాలు అనేది నిజ జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. టీ కానీ, కాఫీలు కానీ, రకరకాలు ఇంకేమైనా కానీ వాడుతూ ఉంటాను అనమాట. అందులో అయితే ప్రాముఖ్యం అయిపోయింది. చాలా అవసరం అనమాట పాలు అనేది. నేను పెరుగు కావాలన్నా, టీ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ చాలా ఈ రోజుల్లో చాలా ప్రతి ఒక్కరికి అవసరం అండి. గతంలో పాలల్లో ఏంటంటే నీళ్లు కలిపేవాళ్ళు, చిక్కటి పాలల్లో నీళ్ళు అనేది కలిసి, ఇప్పుడు ఏకంగా పాలనే రకరకాల మార్గాల ద్వారా పాలనే కృత్రిమంగా తయారు చేస్తున్నారండి. అవి వివిధ రకాల రసాయనాల ద్వారా కలిపి అలా చేస్తూ ఉన్నారనమాట. యూరియా కెమికల్స్ పాల తయారీలో జరుగుతూ ఉంది. వాటిని ఉపయోగించి చాలా కల్తీలు అనేది జరుగుతుంది. యూరియా కలిపి ఈ కెమికల్స్ అనేది కలిపి కృత్రిమంగా తయారు చేసి ఏంటంటే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారండి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు డిటర్జెంట్, ఫార్ములిన్ అనేది కలిపి పాలు చాలా స్వచ్ఛంగా ఉండేటట్టు మంచిగా పాల పొడి కలిపి ఇంకా అలా రకరకాలు కలిపి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారండి ఒక్కొక్కళ్ళు. ప్యాకెట్ పాల కన్నా గేదె పాలు చాలా బెటర్ అని నా ఆలోచన ప్రకారం చెబుతున్నా. కానీ గేదెలకు కూడా వాటికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ పాలు అనేది ఎక్కువ శాతం జనాలకు అనేది పోయగలదా, ఎక్కువ శాతం ఏమీ కాదు, దానికి బాగా ఆరోగ్యం బాగున్నప్పుడు అవి పాలు అనేది పూర్తిగా ఎక్కువ శాతం మ్యాక్సిమం ఆపేస్తాయి. అప్పుడు ఏంటంటే ఇంకా జనాలకి ఆ పాలు అనేది పోయకుండా దాని మట్టికి పిండేసేసి పారబోయటం బెటరు. కానీ ఏంటంటే ఇంకా అది కేంద్రం పోయినా, యాడికి పోయినా కానీ టెస్ట్ అనేది జరుగుతుంది. జనాలకు ఇచ్చినా కానీ అది ఆరోగ్యానికే హానికరం అండి. అది ఎవరు కనిపెట్టలేరు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే దానిలోనే మనం అంత పర్టికులర్గా ఇలా జరుగుతుందా అని అనుకుంటున్నాం కదా. అదే వాళ్ళు ప్యాకెట్ పాలోళ్ళు వాళ్ళు ఏం చేసినా కానీ అది స్వచ్ఛమైన పాలనే నమ్ముతాం. ఎందుకంటే అందులో అంటే పలానా ప్యాకెట్, పలానా కంపెనీ, పాల కంపెనీ అనేది నేను టార్గెట్ చేసి చెప్పట్లేదు. జరుగుతున్న అంటే మార్కెట్లో జరుగుతున్న కల్తీల గురించి చెబుతున్నాను. వివిధ రకాల యూరియా కెమికల్స్ అనేది వాడి, పాల పొడి అనేది వాడి, చిక్కదనం, మంచి పాల టేస్ట్ రావడానికి ఇంకా రకరకాల ఆయిల్స్, నూనె వాడి కెమికల్స్ ద్వారా ఇంకా అలాగా స్వచ్ఛంగా మంచి పాలు, ప్యాకెట్ పాలే బాగున్నాయి అన్నట్లుగా టేస్ట్ కూడా ఉంటున్నాయి. కానీ అది ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే కృత్రిమ పాలు తాగితే క్యాన్సర్ అనేది వచ్చిద్ది. గేదె పాలు, ఆ గేదెలు కానీ ఆవులు కానీ పాలు ఇస్తే రూపాయి అంటే మార్కెట్లో రూపాయి నడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక 1% గేదె నుంచి పాలు వస్తే మనం టీలు కానీ, కాఫీలు కానీ, పెరుగు కానీ ఇంకా ఏమైనా మనం వాడుతూ ఉంటాం కదా జీవితంలో. మన రోజువారీ అవసరాల కోసం, మన అవసరాల కోసం అదేంటంటే డైరెక్ట్ గేదె నుంచి వచ్చిందే కొంతవాటికి అయితే నమ్మొచ్చు. అందులో కూడా ఏడో చాట కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కాదు నేను ఇప్పుడు చెబుతుంది. మ్యాక్సిమం అయితే 99% గేదె పాలు, ఆవు పాలు కానీ మంచివి. కానీ గేదె దగ్గర పిండిని కానించి అవి ఇంకా మార్కెట్లోకి వెళ్ళి, కేంద్రాలు కానీ అలా వెళ్ళి అది కంపెనీల కాడికి వెళ్ళి పాల ప్యాకెట్లు తయారయ్యి మన దగ్గరకు వచ్చేసరికి ఎంత కలుషితం ఎలాగ జరుగుతుంది అని, స్వచ్ఛమైన పాలా కాదా దాన్ని వివిధ రకాలుగా మార్చేస్తున్నారనమాట. నిజంగా అసలు నెయ్యి అనేది, ఇప్పుడు నెయ్యి తయారు చేయాలంటే ఎంత శ్రమతో కూడుకున్న పని అండి. అసలు ఎన్ని పాలు కావాలి, స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే. కానీ తక్కువ రేటుకి వచ్చేస్తుంది బయట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంత తక్కువకి ఎలా వస్తుంది, ఎలాగా రెడీ అవుతుంది, అంత తక్కువకి ఎలాగ ఇస్తున్నారు నెయ్యి అనేది, ప్యాకెట్లు కానీ విడిగా కానీ అలాగా. అదే డైరెక్ట్ మనం కనుక ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే అసలు ఎన్ని లీటర్ల పాలు వాడితే 1 లీటర్ నెయ్యి అవుతుంది చెప్పండి. దాన్ని బట్టి అర్థం కావట్లేదా. రకరకాల అసలు కెమికల్స్, పొటాషియం అని, యూరియా అని కెమికల్స్తో అసలు డిటర్జెంట్, ఫార్ములిన్ అన్నీ వాడి అసలు చాలా కల్తీలు అనేది జరుగుతున్నాయి. రకరకాల రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు తాగుతారు, పెద్దోళ్ళు
తాగుతారు వాళ్ళనే అందరూ చిన్నపిల్లలు, వృద్ధులు, రకరకాల రోగాలు ఉన్న వాళ్ళనే కాదు, విడిగా మనమైనా రోజువారీ వాడుతూ ఉంటాం కదా, మన ఆరోగ్యకరమైన మనుషులు వాడినా కానీ దానివల్ల కొన్ని అనారోగ్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇమీడియట్గా రాకపోయినా కానీ, అంటే 1 by 1 అండి, స్లో పాయిజన్ లాగా అలాగా అవుతూ ఉందన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ శాతం ఎవరైనా కానీ గేదె పాలు పోసేవాళ్ళు ఉంటే వాళ్ళకాడే పూపించుకోనండి. అదే స్వచ్ఛంగా మంచిగా ఉంటుంది. ఒక రైతును, పాడి రైతును కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉండిద్ది. మీకు కూడా ₹1 ₹10 పెచ్చైనా కానీ రైతుల కాడ పోపించుకుంటేనే బాగుంటుందండి. పాలల్లో నీళ్లు కలుపుతారేమో అని మీ సందేహం ఉండొచ్చు. కొంతమంది కలిపే వాళ్ళు ఉంటారు, కొంతమంది కలపని వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి కాదు, పాలలో నీళ్లు కలిసినా కానీ పెద్దగా ఇబ్బంది ఏం కాదు. కానీ రసాయనాలు, కెమికల్స్, కృత్రిమ పాలు తాగితే అయ్యే పాలు అనుకొని, కానీ అయ్యే బాగుంటాయి. నిజమైన పాలు ఎప్పుడైనా కానీ 1 రోజు 2 రోజులే, అంతకన్నా బాగోవు. అవి తోడుపెట్టి పెరుగు చేసుకొని చేసినా కానీ 2 రోజుల కన్నా బాగోవు. అదే మన ప్యాకెట్ కానీ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, అది వారం 10 రోజులు, ఎన్ని రోజులు ఉన్నా కానీ అవి ఆ వాసన రాకుండా మంచిగా బాగుంటాయి. దాన్ని బట్టి అర్థం కావట్లేదు కెమికల్స్ కలిపారని. ఎక్స్పైరీ డేట్ అనేది పాలు కానీ పెరుగు కానీ ఏమైనా 2-3 రోజుల కన్నా ఉండదు. వాళ్ళు వారం 10 రోజులు ఎక్స్పైరీ డేట్ వేసి ఇలాగ వేసేసేసి ఇంకా అలా చేస్తూ ఉన్నారు. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరైతే స్వచ్ఛమైన పాలే తాగండి. మ్యాక్సిమం సిటీలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, ఎవరైనా పల్లెటూరులో అయితే దొరికేది. ఇప్పుడైతే గేదెలు అయితే మేపేవాళ్ళు ఎవరూ లేరు. మ్యాక్సిమం ఎవరైతే పాలు పోసేవాళ్ళు ఉన్నారో సిటీలో కానీ, ఎవరైనా పోపించుకోవాలని పోపించుకోండి. ₹100 కానీ ఆరోగ్యం కోసం పెట్టండి. లీటర్ ₹100 కానీ. హైదరాబాద్ అలాంటి చోట్ల అయితే 120, 130 ఆ మధ్యలో కూడా ఉంది. కానీ స్వచ్ఛమైన పాల కోసం పెట్టొచ్చండి. కానీ ప్యాకెట్ పాలలో అది ఎంత మట్టి నమ్మకం చెప్పండి. వాళ్ళైతే రకరకాలుగా ఇంకా లంచాలు ఇచ్చి రకరకాలుగా అలా మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకి చెకింగ్ ఉన్నా ఏమున్నా కానీ, ఫలానా కంపెనీ అని చెబితే ప్రాబ్లం, కానీ ఏ కంపెనీ అనేది చెప్పట్లా. మళ్ళీ వాటిల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు అలా కూడా ఉంటారు. నేను ఒకళ్ళని పొగడటం, ఒకళ్ళని తిట్టడం అలా అని కాదు. జనాల ఆరోగ్యం ముఖ్యం. సో దాన్ని బట్టి స్వచ్ఛమైన పాలు ఏడైతే దొరుకుతాయో గేదెల దగ్గర, ఎవరైతే పోసేవాళ్ళు ఉంటారో గేదెల కాంచి పిండి డైరెక్ట్ వాళ్ళ కాడ పోపించుకోండి. ఆరోగ్యం అనేది కాపాడుకోండి. ఇప్పటికైనా పాలు చాలా రోజువారీ జీవితంలో టీలు, కాఫీలు, పెరుగు, ఇంకా రకరకాలు, ఇంకా నెయ్యి కానీ అలా తయారు చేసుకోవడానికి ఉపయోగం. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి చిక్కటి పాలు పోపించుకోండి. పాలల్లో ఉన్న కల్తీలకి చెక్ పెట్టండి. ఆరోగ్యంగా బతకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో అవ్వండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.